సారీ చెప్పే వరకు వదలని నాగ్. అలానే మిగిలిన హౌస్ మేట్స్ లో కొందరిని లేపి దివ్య చేసింది కరెక్టేనా అంటూ నాగ్ అడిగారు. దివ్య, నువ్వు అది స్ట్రాటజీ అనుకుంటున్నావు, వాళ్ళు పర్సనల్ ఇష్యూ అని అనుకుంటున్నారు అంటూ నాగ్ అన్నారు. నీకు సపోర్ట్ చేయమని అడగటం న్యాయం, వేరే వాళ్ళని తీసేయమని చెప్పటం న్యాయమా? ఓకే, అది నీ స్ట్రాటజీయే, దానికి క్లాప్స్ కొట్టాల్సిందే. నువ్వు అనుకున్నది సాధించావు, కానీ సాధించిన ఫలితం నీకు ఫేవరబుల్ గా ఉందో లేదో ఆలోచించాలి. దివ్య, నీకు ఏ స్ట్రాటజీ కావాలంటే ఆ స్ట్రాటజీ వాడు, కానీ నువ్వు గెలవాలని ప్రయత్నించు, లేదా నువ్వు సపోర్ట్ చేసే వాళ్ళు గెలవాలని ప్రయత్నించు. అంతేకాని ఒకళ్ళు ఓడిపోవాలని ప్రయత్నిస్తే అది ఒక వారం జరగొచ్చు, కానీ తర్వాత నీ రంగు బయటపడుతుంది అంటూ నాగ్ క్లాస్ పీకారు. దీంతో సారీ సార్, ఇది మార్చుకోవడానికి ప్రయత్నిస్తా అంటూ దివ్య చెప్పింది. ఎస్, నాకు అదే కావాలి అంటూ నాగ్ ముగించారు. ఆ ముగ్గురు కరెక్ట్. ఇక ఎపిసోడ్ చివరిలో భరణి సాయి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. ఇందులో తక్కువ ఓటింగ్ వచ్చిన సాయి ఎలిమినేట్ అయ్యాడు. తనుజ, ఇప్పుడు నీకున్న సేవింగ్ పవర్ యూస్ చేస్తావా అని నాగ్ అడిగారు. ఒకవేళ అది యూస్ చేస్తే సాయి సేవ్ అయ్యి భరణి ఎలిమినేట్ అవుతాడని నాగ్ చెప్పారు. దీనికి తనుజ ఒప్పుకోలేదు. దీంతో సరే, సాయి ఎలిమినేట్ అయిపోయాడని నాగ్ ప్రకటించారు. అయితే తనుజ, నీకున్న పవర్ ఇంకొక వారం మాత్రమే ఉంటుంది అంటూ నాగ్ గుర్తు చేశారు. తరువాత సాయి స్టేజ్ మీదకి రాగానే హౌస్ లో ముగ్గురు కరెక్ట్, ముగ్గురు తప్పు, ఎవరో చెప్పాలని నాగ్ అడిగారు. ఎమాన్యుల్, డీమాన్, సుమన్ కరెక్ట్ అని సాయి చెప్పాడు. భరణి, రీతు, దివ్య రాంగ్ అని కొన్ని రీజన్స్ చెప్పాడు సాయి.